పగ్మార్ సాహెబ్ నోటీస్ చేసి ఇమ్మీడియట్గా మన ఫారెస్ట్ స్టాఫ్కు చెప్పడం జరిగింది. మేబీ తడోబా నుంచి కానీ ఇంకో పెద్దపల్లి అటు సైడ్ కూడా ఉన్న టైగర్ ఏదన్నా ఇటు సైడ్ వచ్చిందా అన్నది ఒకటి. ఇది ఇబ్రాహింపూర్ ఫారెస్ట్ బ్లాక్. ఇది ఈ నియర్ బైలో ఇక్కడ ఈ ఏరియాలో టైగర్ మూమెంట్ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న. ఇమ్మీడియట్గా మేము నిన్నటి ఎక్కడ నోటీస్ అయిందంటే మనకు బేగంపేట నెక్స్ట్ ఇటు సైడ్కి ఉంటుంది. అది ఫారెస్ట్ బ్లాక్గా కూడా డిక్లేర్ అయింది. దాని అవతల బేగంపేట విలేజ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకు చైన్లో కొన్ని పగ్మార్క్స్ నోటీస్ అయితే మనకు గ్రామస్తులు అంటే చాలా మంచి అవేర్నెస్ ఉన్నట్టుంది. చెప్పిన వ్యక్తికి కూడా ఏంటంటే పగ్మార్ సాహెబ్ నోటీస్ చేసి ఇమ్మీడియట్గా మన ఫారెస్ట్ స్టాఫ్కు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చూస్తే పగ్మార్క్స్ నోటీస్ అయినాయి. ఆల్మోస్ట్ టైగర్ సైజ్ అంటే పగ్మార్క్ ఏది ఉందో ఆ సైజులో ఉన్నాయి. కాబట్టి టైగర్ మూవ్మెంట్ అయితే నోటీస్ అయినట్టు అనిపించింది. అంతకుముందు కూడా ఏంటంటే గజ్వేల్ ఏరియాలో ఇది టైగర్ అక్కడ తిరిగింది. మేబీ తడోబా నుంచి కానీ ఇంకో పెద్దపల్లి అటు సైడ్ కూడా ఉన్న టైగర్ ఏదన్నా ఇటు సైడ్ వచ్చిందా అన్నది ఒకటి మేము కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాము. సో ఈ రోజు వెంటనే నిన్న మేము అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక్కడ ఒక లేగదూడను వెతుకొని పోయింది అండ్ ఇంకొకటి చిన్న ఎద్దును అది అటాక్ చేసి చంపడం జరిగింది. దాని పగ్మార్క్స్ కూడా ఇక్కడ నోటీస్ అయినాయి. దాదాపుగా టైగర్గా మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఆ అటాకింగ్ చేసే విధానం కానీ అండ్ దాని పగ్మార్క్స్ని బట్టి మనకు టైగర్ అనే అనిపిస్తున్నది. కాబట్టి ఏంటంటే చుట్టుపక్కల ముఖ్యంగా మేము గ్రామస్తులకు వీళ్ళకు చెప్పడం ఏంటంటే పొద్దున సాయంత్రం కొంచెం సింగిల్గా అట్లా తిరగకండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. గుంపుగా ఉంటే ఏం చేయదు అది. దాని దీంట్లో అది ఉంటుంది అన్లెస్ అంటే అదొక భయాందోళనకు గురైతే తప్పితే జనరల్గా మనుషుల మీద అటాక్ చేయదు అది. కాబట్టి ఆందోళన చెందాల్సింది లేదు. అట్లని చెప్పి అశ్రద్ధ కూడా చేయొద్దు. అందరు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఉండండి. అంటే ఫర్దర్ మూవ్మెంట్ మనకు నోటీస్ అయ్యేంత వరకు నేను సర్పంచ్ గారికి వీళ్ళకు ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం మీ ఊర్లలో కొంచెం టామ్ చేయించండి, కొంచెం పబ్లిసిటీ చేసి ఇక్కడ కొంచెం టైగర్ మూవ్మెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పిల్లలను కానీ ఇది కానీ ఎటు అడవిల సైడ్ కానీ ఇంకొక సైడ్ కానీ సింగిల్గా పోకుండా ఎస్పెషల్ అంటే ముఖ్యంగా పొద్దున సాయంత్రం పూట జాగ్రత్తలు తీసుకోమని చాటింపు వేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొకటి కూడా నేను అలర్ట్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే ముఖ్యంగా రైతులకు అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చట్టవిరుద్ధంగా వాళ్ళ పొలాలకు ఏం చేస్తారంటే కరెంటు కనెక్షన్ పెడతారు. అంటే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికనో ఇంకేదైనా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఆ తీగలు పెడతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా హెచ్చరిస్తున్నాను. ఎటువంటి సంఘటన అటువంటిది ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళు జైలుకు పోవడం ఖాయం. కాబట్టి ఎవరన్నా వైర్లు కానీ కరెంటు వైర్లు వాళ్ళ పొలాల చుట్టూ పెట్టి అది మనుషులకే కాదు జంతువులకు కూడా డేంజరు. అదేవిధంగా ఇప్పుడు పులి మూమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏమైనా జరిగితే మాత్రం క్రిమినల్ కేసు ఉంటుంది, జైలుకు పోతారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి ఏమున్నా కూడా తీసేయండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ కరెంటు వైర్లు అనేది కరెంట్ తీగలు పెడుతుంటారు, అవి మాత్రం తీసేయండి. గ్రామం చల్లూరు శివారులో మా బావి ఉంటుంది. బావి దగ్గర గేదెలను కట్టేసుకుని ఉంటాం. దాని మూలన నైట్ ఇట్లా పులి తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నేను డౌట్తో వచ్చి 10 గంటల దాకా ఉండి చూసి వెళ్ళిన తర్వాతకి మార్నింగ్ 6:20కి అట్లా వచ్చి ఆడ కొద్దిసేపు ఆడ వెయిట్ చేసి అటు ఇటు చూసి బావి దగ్గరికి వచ్చిన ఆవులను చూసే వరకల్లా ఆవులు మెడ తినేసి ఉండేసరికి మా డాడీకి ఫోన్ చేస్తే మా డాడీ లేవటపోయేసరికి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఫారెస్ట్ ఆఫీసర్లు అటు వెళ్తుంటే వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చి చూసిరు. మెడ తిప్పేస్తే మెడకు 2 సైడ్ల కాటు ఉన్నది. ఒక చిన్న దూడని చంపేసింది, ఇంకో లాగాని తీసుకెళ్లిపోయింది. లేదు ఇప్పుడు ఆవు అనేది. మొత్తం 2 కట్టేసి 2 కట్టేసి ఉన్నాయి. 2 కట్టేసి ఒకటి తీసుకెళ్లిపోయింది, ఒకటి ఇన్నే చంపేసింది. అది రాలేదు, తాడు గట్టి ఉండేసరికి కదలలేదు, అసలుకి గుంజింది కానీ తాడు గట్టి ఉండేసరికి తెగలేదు, ఊడలేదు. ఇంకో లాగానేమో కాలుకు కాటు పెట్టింది. ఇంకో లాగా ఆడు ఉన్నది, కాలు కాటు పెట్టింది దానికి. అర్ధరాత్రి 10 గంటల దాకా ఇక్కడనే ఉన్నా. బేగంపేట గ్రామ ప్రజలకి
ఆల్రెడీ మాకు చాలా మంది చెప్పినారు, గ్రూప్ లో ఫోటోలు పెట్టినారు, ఇట్లా పెద్ద పులి వచ్చింది తిరుగుతుంది అని. దాని అడుగుజాడలు చూసి గ్రూప్ లో పెడితే ఫస్ట్ మేము నమ్మలేదు. డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇట్లా నీలా బాలకృష్ణ పాడి రైతు ఆయన బావి దగ్గర పోయినప్పుడు అక్కడ అచ్చులు కనబడ్డాయి. ఒక చోట కాకుండా దాదాపు ఒక 500-600 మీటర్ల దూరం దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ పోయినా అచ్చులు కరెక్ట్ గా కనబడ్డాయి. వెంటనే అడవి శాఖ అధికారులు వచ్చి దాన్ని పరిశీలించి ఇది ఖచ్చితంగా పులి అన్నట్టుగా విధానం చేసిరు. దానికి పరిశీలన ఆల్రెడీ మేము చెప్పినాము కూడా, చాలా గ్రూప్లలో ఫార్వర్డ్ చేసినాం. ఇబ్రాంపూర్, కోనపురం, విరాయట్పల్లి, తిరుమలపురం, దత్తాపల్లి, వెంకటపురం ఈ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్త ఉండమని చెప్పినాము. ఎందుకంటే గత 4 రోజుల క్రితం మేము ఫోన్ లో చూసినప్పటికీ కొడికండ్ల నుంచి ప్రారంభం అయిందని తెలిసింది. ఎక్కడ కూడా ఏ అటాక్ కాలేదు. పులికి సంబంధించి ఒక 4 రోజులకు 3 రోజులకు ఆహారం తీసుకుంటది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఏదో ఒక అటాక్ జరుగుతుంది అనుకున్నాం. బహుశా మా దురదృష్టం ఏంటంటే మా పక్కన ఊరు ఇబ్రాంపూర్లోనే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చల్లూరు పరిసర ప్రాంతంలో ఇది దాదాపు ఈ వెంచర్ ఫారెస్ట్ వచ్చేసి ఒక 40-50 కిలోమీటర్ల రేంజెస్ ఉంటది. కాబట్టి దయచేసి ఎప్పటికైనా ప్రతి ఒక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాయిల దగ్గర ఉన్న పాడి పశువులు ఏమున్నా ఇంటి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఒకవేళ వీలైనంత వరకు మీరు కూడా పొద్దుగాలనే, అంటే వీలైనంత వరకు 4 గంటల 5 గంటల వరకే ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మంత్రాల సుమన్. బేగంపేట గ్రామంలో నీల బాలకృష్ణ అనే వ్యవసాయ పాడి రైతు ఇక్కడ పెద్ద పెద్ద అచ్చులు ఉన్నాయని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే అవి అడవి శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్పేసి అడవి శాఖ అధికారులకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క నెంబర్ గిట్లా రైతుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇట్లా వెంటనే స్పందించి ఒక అర్ధగంట సేపట్లో అక్కడ స్థానిక స్థలానికి వచ్చి చెక్ చేసి వాళ్ళ బృందం ద్వారా ఇవి ఖచ్చితంగా చిరుతపులి ఆనవాళ్లే ఉన్నాయి, ఖచ్చితంగా ఇవి పులియే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేసి మాకు సర్పంచ్గా మాకు ఇట్లా తెలియజేసినారు. డప్పు సాటింపు వేయించి ప్రజల్ని మొత్తం అప్రమత్తంగా ఉండే విధంగా చూడమని చెప్పినారు. పొలాల దగ్గర ఉన్న వీలైనంత వరకు పశువులని ఇంటి దగ్గర కట్టేసుకునే విధంగా చూసుకోమని చెప్పినారు. స్థానిక పోలీస్ స్టేషన్కి ఇట్లా తెలియజేసినారు. తర్వాత వేరే వేరే రైతులకి ఇంకా నైట్ టైంలో కానీ చీకటి టైంలో కానీ పొలాల దగ్గర ఉండకూడదు, వచ్చి ఇళ్లలో ఉండాలి. దాన్ని పులిని ఎలాగైనా మేము పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి మాకు తెలియజేసినారు. అప్పటి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసినారు.